వీలైనంత ప్రేమ. ఎపిసోడ్ 279 గుడ్ బై విజయ్. 5 సంవత్సరాల ముందు జరిగిన సంఘటనను విజయ్కి ఎక్స్ప్లెయిన్ చేసి తన కొడుకు మైక్కి తండ్రి అతనే అని చెప్పింది అశ్వతి. ఆ రోజు తను పొరపాటున వేరే గదిలోకి ఎంటర్ అయ్యాడని, అశ్వతిని రూంలో మీట్ అయిన వ్యక్తి తను కాడని ఆమెతో అన్నాడు విజయ్. తనకు అశ్వతికి ఎలాంటి సంబంధం లేదని పవిత్రకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా అది తన ముందు ప్రూఫ్ చేసే వరకు విజయ్కి మనసు ఆగట్లేదు. పవిత్రను అతని కౌగిల్లోకి తీసుకుంటూ, వైఫీ, ఐ లవ్ యూ, నో మ్యాటర్ వాట్. నీకు నాకు మధ్య దూరం తెచ్చేది ఏదైనా నాకవసరం లేదు. అది ఫ్రెండ్షిప్ అయినా ఇంకేమైనా. కాని అశ్వతికి ప్రామిస్ చేశాను, తన కొడుక్కి తండ్రి ఎవరో ఇన్వెస్టిగేట్ చేస్తానని. అంతేకాదు, వికాస్కి ప్రామిస్ చేశాను, వాడి చెల్లిని నా చెల్లిలా చూసుకుంటానని. కాబట్టి అందుకోసమైనా మనం మైక్ వెనుక ఉన్న మిస్టరీను కనిపెట్టాలి అంటూ విజయ్ సాఫ్ట్ వాయిస్ తో అన్నాడు. నువ్వేంటో అర్థం చేసుకోకుండా నిన్ను అవమానించినందుకు నన్ను క్షమించు విజయ్. నువ్వు నన్ను ఎంతలా లవ్ చేస్తున్నావో నాకు తెలుసు. కాని ఎందుకో మన మధ్య ఎవరైనా వస్తారేమో అన్న ఇన్సెక్యూరిటీను నేను పోగొట్టుకోలేకపోతున్నాను. నాకు నిన్ను దూరం చేసుకోవాలని లేదు అంటూ విజయ్ను హక్ చేసుకుని ఎమోషనల్ అయింది పవిత్ర. తను ఎందుకు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందో విజయ్కి తెలుసు. తనను తొందరగా అతని ఇంటికి తీసుకువెళ్లి వాళ్ల పెళ్లి విషయం పేరెంట్స్ తో డిస్కస్ చేసి వీలైనంత తొందరగా ఈ ప్రపంచానికి వీళ్ళిద్దరూ కప్పులని తెలపాలని అనుకున్నాడు. పవిత్ర మెల్లగా విజయ్ ముఖం వైపు సూటిగా చూస్తూ, విజయ్, ఒక ఫ్రెండ్ గా అశ్వతికి హెల్ప్ చేసే హక్కు నీకుంది. మనల్ని దూరం చేయడానికి తను ఎన్ని చేసినా చివరికి తను కూడా ఒక ఆడపిల్లే కదా. ఆమె చేసింది కూడా ప్రేమ కోసమే కదా. అలాంటిది ఒకరి ప్రేమను తప్పుపట్టడం సరికాదు. ప్రేమ ఎంత మధురమైందో చెప్పి లైఫ్ ను రీస్టార్ట్ చేయమని చెప్దాం. పద, నీతో కలిసి ఇన్వెస్టిగేషన్ కి నేను కూడా వస్తాను అని అంది పవిత్ర. తన వైఫ్ ఇంత అండర్స్టాండింగ్ గా ఉండడం చూసి విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఖుషి టీవీ చూస్తూ చూస్తూ సోఫాలోనే నిద్రపోవడం గమనించి తనను వాళ్లు బయటికి వెళ్లినంతసేపు సంజయ్ దగ్గర ఉంచాలని అనుకున్నారు. ఖుషిని ఎత్తుకుని 104 ఫ్లాట్ దగ్గరికి వెళ్తాడు విజయ్. డోర్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది. దాంతో పవిత్ర, విజయ్ డైరెక్ట్ గా లోపలికి ఎంటర్ అయ్యారు. లోపలికి రాగానే సంజయ్ బెడ్రూమ్ నుండి కిస్సింగ్ సౌండ్స్ లాంటివి రావడం విని పవిత్ర, విజయ్ ఇద్దరూ షాక్ అయ్యారు. ఇక వీళ్లు సైలెంట్ గా వెళ్లిపోదాం అని అనుకునేసరికి ఖుషి నిద్ర లేచి, డాడీ, మనం చాంతా అంకుల్ ఇంటికి ఎందుకొచ్చాం? చాంతా అంకుల్ ఎక్కడా అంటూ అడిగింది. ఖుషి మాటలు వినగానే 2 నిమిషాల్లో బెడ్రూమ్ నుండి సంజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి విజయ్, పవిత్ర, ఖుషీలను అతని అపార్ట్మెంట్లో చూసి షాక్ అవుతూ, మీరేంటిక్కడా? ఇంత నైట్ ఇక్కడేం చేస్తున్నారు అంటూ తడబడుతూ అడిగాడు. సంజయ్ చూడ్డానికి చాలా మెస్సీగా కనిపిస్తున్నాడు. అతని ఒంటి మీద కేవలం ఒక బాత్రూమ్ మాత్రమే ఉంది. అది కూడా తొందరలో రివర్స్ లో వేసుకుని వచ్చినట్టు ఉన్నాడు. అంతేకాదు, అతని ముఖంలో టెన్షన్, ప్రతి మాటకి వెనక్కి తిరిగి చూసే కొత్త అలవాటు, ఇదంతా గమనించగానే విజయ్ ఆ రూమ్ లో ఏం జరుగుతోందో గెస్ చేశాడు. ఎగ్జాక్ట్ గా అదే టైంకి లోపల నుండి సమీర మాటలు సంజయ్ను పిలుస్తున్నట్టు వినిపించాయి. అంతే, పవిత్ర, విజయ్ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఖుషి వెంటనే, చాంటా అంకుల్, నువ్వు చామత్తా కిచ్ చేసుకుంటున్నారా? అంటే నాకు లిటిల్ బ్రదర్ పుడతాడా అంటూ ఇన్నోసెంట్ గా అడుగుతుంది. ఖుషి మాటలకు సంజయ్ షాక్ అవుతూ ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. అది చూసిన పవిత్ర నవ్వుతూ, యాక్చువల్గా మేమొక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్తున్నాం. కానీ చూస్తుంటే నువ్వు మాకన్నా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నట్టున్నావు. బట్ ఐమ్ హ్యాపీ ఫర్ యూ సీనియర్. శామ్ లాంటి స్వీట్ అండ్ లవింగ్ గర్ల్ ను యాక్సెప్ట్ చేసి మంచి డెసిషన్ తీసుకున్నావు అంటూ వాళ్లను విష్ చేస్తుంది. హే సంజయ్, శామ్ను బాగా చూసుకోలేదనుకో చంపేస్తా. నా అక్కకి ఏదైనా అయితే మాత్రం అంటూ విజయ్ ఏదో చెప్పేలోపే లోపల నుండి సమీర వస్తూ, ఓ కమాన్, నా లవ్ ను యాక్సెప్ట్ చేసిందే మొన్న. మీరిలా భయపెడితే సంజయ్ పారిపోతాడు. అప్పుడు నా పెళ్లి జరగదు. నాకు పెళ్లి జరగంది, నీకు మధుశ్రీకి అసలే జరగదు. సో నా సంజయ్ను మీరు బెదిరించొద్దు అంటూ నవ్వుతూ బదిలిచ్చింది. ఓ టూ స్వీట్ అంటూ ఖుషి నవ్వుతూ కేరింతలు కొడుతుంది. సంజయ్ ఎంబ్రాస్డ్ గా ఫీల్ అవుతూ, ఖుషిని నా దగ్గర వదిలి మీరు మీ వర్క్కి వెళ్ళిపోండి, బాయ్ బాయ్ అని చెప్తాడు. విజయ్ నవ్వుతూ, ఓ మై గాడ్,
బావగారికి నేను పనెలా చెప్తాను? మీరు స్టార్ట్ చేసిన వర్క్ ను కంప్లీట్ చేసుకోండి. మేం మా కూతురితో కలిసి వెళ్తాం. అండ్ తొందరలోనే మీ పెళ్లికి కూడా ఏర్పాట్లు చేస్తాన్లే అంటూ నవ్వుతూ ఖుషి పవిత్రలను తీసుకుని బయటికి వెళ్లిపోతాడు. సంజయ్, సమీరా సిగ్గుతో ఒకరి ఫేస్ ను ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ అక్కడే నిలబడిపోయారు. ఇక ఖుషీని ఎక్కడా వదల్లేక వాళ్ల ఇన్వెస్టిగేషన్ ప్లాన్ ను డ్రాప్ చేసుకున్నారు విజయ్, పవిత్ర. అంతలోపు సురేష్ కి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని తనను వెళ్లి చెక్ చేయమని చెప్తాడు సంజయ్. దొరికిన ఫ్రీ టైంలో వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ పవిత్ర తన అమ్మ గురించి చెప్తుంది. లతశ్రీ డైరీను విజయ్కి చూపిస్తూ తనకు ఈ జీవితంలో మిగిలిన ఆశలు మూడే మూడు. 1, ఆమె అమ్మ కోరుకున్నట్టుగా బెస్ట్ యాక్ట్రెస్ అవ్వడం. 2, ఆమె అమ్మ గతం తెలుసుకుని ఆమె నాన్న ఎవరో కనిపెట్టడం. ఇక చివరిది, ఆమె అమ్మను కష్టపెట్టిన వాళ్లకు నరకమంటే ఏంటో చూపించడం అని విజయ్కు చెప్తుంది. పవిత్ర మాటలు తన పాస్ట్ గురించి అంతా తెలుసుకున్నాక పవిత్రకి తన నాన్న ఐడెంటిటీ తెలుసుకునే విషయంలో హెల్ప్ చేయాలని అనుకున్నాడు విజయ్. విజయ్ ఎలాగో పవిత్రను తొందరలోనే సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఇక దానికోసం ముందు తన తండ్రి ఎవరో కనిపెట్టి అతని చేతుల మీదుగా వాళ్ల పెళ్లి జరిగేలా చేయాలని అనుకున్నాడు. ఇక ఈ క్షణం అతనికి 2 ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. 1, అశ్వతికి 5 సంవత్సరాల ముందు ఏం జరిగింది. 2, మధుశ్రీ కన్న తండ్రి ఎవరు. అంతేకాదు, విజయ్ అతని పాస్ట్ గురించి కూడా పవిత్రకి చెప్తాడు. అతను జేఎస్ మిలిటరీలో ఎలా జాయిన్ అయ్యాడో, ఎందుకు జాయిన్ అయ్యాడో వివరిస్తూ అతని లైఫ్ టైం గోల్ డార్క్ జోన్ లీడర్ అయిన రుద్రాను చంపేసి ఆ గ్రూప్ ను అంతం చెయ్యాలని చెప్తాడు. హబ్బీ, నువ్వు బ్లాక్ ప్యాంథర్గా ఎన్నో మంచి పనులు చేశావు. కాని నాకెందుకో భయంగా ఉంది. రుద్ర చాలా కిరాతకుడు. వాడంతటి రాక్షసుడు లేడని విన్నాను. నేను నిన్ను నీ లైఫ్ గోల్ సాధించడంలో ఆపడం లేదు. కాని నీకేమైనా అయితే మాత్రం నేను బ్రతకలేనని చెప్తున్నాను. బట్ నాకు నీ మీద నమ్మకం ఉంది. నేను నా ఫుల్ సపోర్ట్ నీకిస్తాను. కాని నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండడమే నాకు కావాలి అంటూ కేరింగ్ గా చెప్తుంది పవిత్ర. తను ఆ క్షణం అతని కౌగిల్లో ఉండిపోతూ విజయ్ హార్ట్ బీట్ ను వింటూ అతని చల్లని శ్వాసను పీల్చుకుంటూ అతని కౌగిల్లోనే నిద్రలోకి జారుకుంది. పసిపాపలా నిద్రపోతున్న పవిత్రను చూస్తూ అతని జీవితంలోకి ఈ అందాల రాశి వచ్చినందుకు అదృష్టంగా ఫీల్ అవుతాడు విజయ్. వాళ్ల మధ్య ఎన్ని గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా వారి మధ్య ఉన్న ప్రేమ వీటన్నిటినీ మర్చిపోయేలా చేస్తుందని ఫీల్ అయ్యాడు. ఇక అహల్య విషయానికొస్తే తనను కూడా ఎలాగైనా మార్చాలని అనుకున్నాడు విజయ్. కాని అతని అమ్మ మొండిది. ఆమెను ఎలా కరిగించాలో విజయ్కి అర్థం కావడం లేదు. అహల్య ఎలాగో ఖుషిని తీసుకుని నెక్స్ట్ డే వాళ్ల మ్యాన్షన్ కి రమ్మంది. విజయ్ ఇదే మంచి సమయమని అనుకుని పవిత్రను కూడా తీసుకెళ్లి వాళ్ల పెళ్లి విషయం మాట్లాడాలని అనుకున్నాడు. అలా అతని అమ్మను ఎలా ఒప్పించాలో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు విజయ్. మరుసటి రోజు ఉదయం అవ్వగానే అహల్య సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచింది. తన మనవరాలు వస్తుందన్న సంతోషంతో పొద్దున్నే లేచి ఒక గ్రాండ్ ఎంట్రీ సెలబ్రేషన్స్ కి ప్రిపేర్ చేయమని పని మనుషులకి ఆర్డర్ చేస్తుంది. దామోదర్ ఒక సైడ్లో కూర్చుని అతని భార్య చేస్తున్న హడావిడిని గమనిస్తూ ఉన్నాడు. అహల్య ఉరుకులు పరుగులు చూస్తూ మనవరాలు వస్తుందనగానే ఎంత సంతోషమో అని నవ్వుతూ అన్నాడు దామోదర్. అఫ్కోర్స్, చెర్రీ వస్తుందంటే సంతోషంగా కాకుండా ఇంకెలా ఉంటాను అంటూ హ్యాపీగా బదులిచ్చింది అహల్య. అవునా, మరి ఏం ప్లాన్ చేస్తున్నావు నీ ముద్దుల మనవరాలి కోసం అంటూ అడిగాడు దామోదర్. చూస్తూ ఉండండి, మన ఇల్లు ఈరోజు ఎలా కలకలలాడుతుందో. అశ్వతిని కూడా రమ్మని పిలుస్తాను. ఒకవేళ తనకు చెర్రీ నచ్చితే, చెర్రీకి తను నచ్చితే మన పని ఈజీ అవుతుంది అని అహల్య అనగానే, నువ్వెందుకిలా చేస్తున్నావు? నీ కొడుకు మనసులో ఏముందో నీకు తెలుసు కదా అంటూ అహల్యను దామోదర్ అరిచాడు. అయితే ఏంటి, నా కోడల్ని ఎంచుకునే హక్కు నాకుంది. అశ్వతి లాంటి మంచి కోడలు వస్తే నా జీవితం బావుంటుంది. కాని నేను అసహ్యించుకునే ఆ లతశ్రీ కూతురు నా కోడలుగా వస్తే నేను సంతోషంగా ఎలా బ్రతుకుతాను అంటూ ఆర్గ్యూ చేస్తుంది అహల్య. దామోదర్ అహల్య బిహేవియర్ కి విసుగ్గా ఫీల్ అవుతూ ఎంత చెప్పినా అతని వైఫ్ అర్థం చేసుకోకపోవడం చూసి ఎలాగైనా విజయ్ వచ్చి ఈ సిచ్యువేషన్ను, అతని అమ్మ ఆలోచనలను మార్చాలని అనుకుంటాడు. అహల్య మొండిగా ప్రవర్తిస్తూ, ముందు నేను వెళ్లి అశ్వతికి కాల్ చేసి తనకు గుర్తు చేస్తాను.
అంటూ ఫోన్ తీసి అశ్వతికి కాల్ చేస్తుంది. తన ఫోన్ రింగ్ అవ్వడంతో అశ్వతి నిద్రలేచింది. తను పైకి లేచి కూర్చుని ఫోన్ లిఫ్ట్ చేద్దామని అనుకునే లోపే తన బాడీ మొత్తం పెయిన్స్ తో ఉండడం గమనించింది. అంతేకాదు, తను బెడ్షీట్ తీసి చూసేసరికి ఆమె బట్టలు లేకుండా ఉందని రియలైజ్ అయ్యింది. ఆ అంటూ గట్టిగా అరుస్తూ షాక్ అయ్యింది అశ్వతి. కాని తన ఫోన్ కంటిన్యూస్ గా మోగడం చూసి లిఫ్ట్ చేస్తుంది. అహల్య తనను లంచ్ కి రమ్మని చెప్పి విజయ్ కూడా వస్తున్నాడని చెప్తుంది. అశ్వతికి సడన్ గా విజయ్ ఆలోచన వచ్చింది. విజయ్ నిన్న రాత్రి తనను ఈ హోటల్కి తీసుకుని వచ్చాడన్నట్టు అనుకుంటుంది. అంతే, ఈ మిస్అండర్స్టాండింగ్ తో మళ్లీ తనలో ఎన్నో బ్యాడ్ ఇంటెన్షన్స్ మొదలయ్యాయి. నాకు వేరెవరితోనో కొడుకు ఉంటే ఏంటి? విజయ్కి కూడా వేరే అమ్మాయితో కూతురుంది. విజయ్కి నా మీద ప్రేమ ఉన్నంత వరకు మా రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అని మనసులో అనుకుని విజయ్ను పెళ్లి చేసుకోవాలన్న తన ఆశ నెరవేరుతుందని నవ్వుకుంటూ సంతోషపడుతుంది అశ్వతి. కాని ఇంతలోనే హేయ్, నిద్రలేచావా అన్న ఒక సాఫ్ట్ వాయిస్ అశ్వతికి వినిపించింది. అదే టైంకి ఒక వ్యక్తి నడుము చుట్టూ టవల్ కట్టుకొని బాత్రూం నుండి బయటికి వచ్చాడు. అతనెవరో అశ్వతికి బాగా తెలుసు. సూర్యను చూడగానే అశ్వతి ఆశ్చర్యంతో వాట్, హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం అంటూ గట్టిగా అరిచింది. సూర్య చాలా క్యాజువల్ గా డ్రెస్ వేసుకుంటూ నువ్వే నిన్న నైట్ మద్యం మత్తులో నన్ను టెంప్ట్ చేశావు అని అన్నాడు. అశ్వతి సూర్య డ్రెస్ చేసుకునేప్పుడు అనుకోకుండా అతని వీపు మీద ఉన్న డ్రాగన్ టాటూను గమనించింది. అంతే, ఆ క్షణం అశ్వతికి ఆమె మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికినట్టయింది. అంటే 5 సంవత్సరాల ముందు అశ్వతి హోటల్లో అది సూర్యానా, అంటే మైక్ తండ్రి సూర్యానా? అశ్వతి నమ్మలేకపోతుంది. తన కొడుక్కి తండ్రి విజయ్ అని మిస్అండర్స్టాండ్ చేసుకుని అతని లైఫ్ ను ఇన్ని రోజులుగా డిస్టర్బ్ చేసినందుకు అశ్వతి తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు అర్థమయ్యింది తను ఇన్ని రోజులు ఎంత పెద్ద తప్పు చేసిందో. మరోవైపు సురేష్ గోల్కొండ హోటల్కి వెళ్లి 5 ఇయర్స్ ముందు సీసీటీవీ ఫుటేజ్ ను సంపాదించాడు. ఆ సీసీటీవీలో 101లోకి విజయ్ వెళ్లినట్టు, 201లోకి అశ్వతి వెళ్లిన తర్వాత డ్రంకిన్ స్టేట్ లో ఉన్న సూర్య వెళ్లినట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సురేష్ ఆ ఎవిడెన్స్ ను విజయ్ కి సెండ్ చేస్తాడు. విజయ్ ఆ ఎవిడెన్స్ ను పవిత్రకి చూపించి అశ్వతికి సెండ్ చేశాడు. అశ్వతి అప్పటికే ఒక మూలను కూర్చొని సూర్య వల్ల తన జీవితం ఇలా మారుతుందని తను ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటూ ఏడుస్తూ ఉంది. తప్పు తనలో కూడా ఉంది. అందుకే ఏం చేయలేక మౌనంగా ఏడుస్తూ తనను తాను బ్లేమ్ చేసుకుంది. అదే సమయంలో తన ఫోన్కి విజయ్ సెండ్ చేసిన సీసీటీవీ వీడియో క్లిప్స్ ను చూసి తన అనుమానమే నిజమని రియలైజ్ అయ్యింది. మైక్ కోసం సూర్యతో కాంప్రమైజ్ అయ్యి అతనితో కలిసి జీవించాలని అశ్వతికి లేదు. ఎందుకంటే సూర్య ఎలాంటివాడో తనకు బాగా తెలుసు. తన జీవితంలో మాత్రమే కాదు, విజయ్ జీవితంలో కూడా సూర్య ఎన్ని చిక్కులు తెచ్చాడో తనకు తెలుసు. ఎలాగైనా అతనికి శిక్ష పడేలా చెయ్యాలని నిర్ణయించుకుంది అశ్వతి. కాని చివరికి హెల్ప్ కోసం విజయ్కి ఒక వాయిస్ మెసేజ్ చేస్తూ, విజయ్, నన్ను క్షమించు. నేను చాలా గుడ్డిగా మైక్ నాన్నవి నువ్వే అని అనుకుని నిన్ను ఇన్ని రోజులుగా చాలా బాధ పెట్టాను. నాకు నీ మీద ఉన్న ప్రేమ నిజమే. ఆ ప్రేమతోనే నీ ప్రేమ గెలవాలని ఆశిస్తూ ఇక నుండి వెళ్ళిపోతున్నాను. కాని వెళ్ళిపోయే ముందు ఒక్క సహాయం. వికాస్ చెల్లెలిగా కాదు, నువ్వు ఇన్ని రోజులు ఫీల్ అయిన ఫ్రెండ్గా నాకు హెల్ప్ చేయి. నేను మైక్ ఒంటరిగా బ్రతకగలం. మాకు సూర్య ఆదరణ అవసరం లేదు. నేను కొరియాకి వెళ్ళిపోతున్నాను. బ్లైండ్ గా నా కెరియర్ని వదులుకొని ఇక్కడ బాధలతో బ్రతకలేను. నువ్వు చెయ్యాల్సిందల్లా నాకోసం సూర్యకి శిక్ష పడేలా చెయ్యి. అంతే. సూర్యకి శిక్ష పడినట్టు తెలిసాక ఇంకెప్పుడూ నీ లైఫ్లోకి రాను. గుడ్ బై. మధుశ్రీకి సారీ చెప్పానని చెప్పు. తనకి డైరెక్ట్గా చెప్పేంత ధైర్యం నా మనసుకు రావడం లేదు అంటూ ఏడుస్తూ వాయిస్ మెసేజ్ పంపించింది అశ్వతి. వెంటనే ఆ హోటల్ నుండి తన ఇంటికి వెళ్లి మైక్ తో కలిసి ఇన్స్టెంట్ గా టికెట్స్ బుక్ చేసుకుని కొరియాకి వెళ్లిపోయింది అశ్వతి. మరోవైపు అశ్వతి వాయిస్ మెసేజ్ విన్న పవిత్ర, విజయులు చాలా బాధపడ్డారు. అశ్వతి మళ్లీ తన కెరియర్ ను చూస్ చేసుకుని కొరియా వెళ్లిపోవడమే మంచి ఆప్షన్ అని ఫీల్ అయ్యారు. తను మారినందుకు ఇద్దరూ సంతోషించారు. పవిత్ర, విజయ్, ఖుషి చాలా ఎలిగెంట్ గా డ్రెస్అప్ అయ్యి విజయ్ ఫ్యామిలీ మ్యాన్షన్ కి వెళ్లడానికి రెడీ అయ్యారు. పవిత్ర ఆ ఇంటికి రావడానికి చాలా హెసిటేటింగ్ గా ఫీల్ అవుతున్నా
ఖుషి మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉంది. విజయ్ కొంచెం టెన్స్డ్ గా, కొంచెం నర్వస్ గా ఉన్నాడు. ఎలాగైనా ఈరోజు అతని మ్యారేజ్ విషయం సెటిల్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు విజయ్. ముగ్గురూ రెడీ అయిన తర్వాత స్పోర్ట్స్ కార్లో ఎక్కి కూర్చున్నారు. కొద్దిసేపటికి కార్ సడన్ గా రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆగింది. మ్యాన్షన్ కి వెళ్లాల్సిన కార్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఆగడం చూసి పవిత్ర షాక్ అయ్యింది. కాని పవిత్ర చేతికి విజయ్ ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తూ, ఈరోజు నీ ఫ్రెండ్ అనుపమ, డైరెక్టర్ విక్రమ్ల మ్యారేజ్ మర్చిపోయావా అంటూ అడిగాడు. పవిత్ర షాక్ అయ్యి, అవును, నీకెలా తెలుసు అని అడగ్గానే, అదంతే వైఫీ, నాకు అన్నీ తెలిసిపోతాయి. నీ ఫ్రెండ్ నువ్వు పెళ్లికి రావడం లేదని చాలా బాధపడుతోందనుకుంటా. అందుకే వెళ్లి నీ తరపున ఈ గిఫ్ట్ ఇచ్చేసి బెస్ట్ విషెస్ చెప్పిరా అని అన్నాడు విజయ్. పవిత్ర స్వీట్ గా నవ్వుతూ విజయ్ను హక్ చేసుకుని, థాంక్యూ సో మచ్ హబ్బీ అంటూ గిఫ్ట్ బాక్స్ తీసుకుని రిజిస్టర్ ఆఫీస్ లోపలికి పరిగెత్తింది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 280 పెళ్లి సెట్ అయింది. విజయ్ తన కోసం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన గిఫ్ట్ ను తీసుకుని పవిత్ర హ్యాపీగా రిజిస్టర్ ఆఫీస్ లోపలికి వెళ్ళింది. అనుపమ, విక్రమ్ వాళ్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి వచ్చారు. వాళ్లందరికీ బెస్ట్ విషెస్ చెప్పి తను తెచ్చిన గిఫ్ట్ ఇచ్చింది పవిత్ర. పవిత్ర రాకను చూసి అనుపమ, విక్రమ్ చాలా సంతోషించారు. పవిత్ర కొద్దిసేపు వాళ్లతో టైం స్పెండ్ చేసి మ్యారేజ్ సెరమనీ పూర్తయ్యాక బయటికి వస్తుంది. విజయ్ అప్పటి వరకు బయటే ఉన్నాడు. అంతలోపు పవిత్ర సొంత తండ్రి గురించి తెలుసుకోమని సురేష్ కి ఆర్డర్ చేస్తాడు. పవిత్ర రాగానే విజయ్ కార్ను స్టార్ట్ చేసి అతని ఫ్యామిలీ మ్యాన్షన్ కి డ్రైవ్ చేస్తాడు. మ్యాన్షన్ ముందుకు స్పోర్ట్స్ కార్ వచ్చి ఆగగానే అతను తన సన్ గ్లాసెస్ ను తీసి వెనక సీట్లో కూర్చున్న పవిత్ర, ఖుషి వైపు చూస్తూ, మనం వచ్చేశాం అని చెప్తాడు. ఖుషి మ్యాన్షన్ యొక్క పెద్ద గేట్ వైపుకి చూస్తూ, డాడీ, రాహుల్ బ్రదర్ ఉన్నాడా అంటూ అడిగింది. ఎస్ బేబీ, రాహుల్ ఇక్కడే ఉన్నాడు. నువ్వాడితో హ్యాపీగా ఆడుకోవచ్చు అంటూ విజయ్ బదులిచ్చాడు. వావ్, సూపర్, లిటిల్ జాక్ కూడా ఇక్కడే ఉంటే బాగుండు అని ఖుషి అనగానే, నీకు కావాలంటే జాక్ను రమ్మని చెప్తాను అంటూ పవిత్ర వైపు చూస్తూ, హే వైఫీ, ఏమైంది, బాగానే ఉన్నావా అని అడిగాడు విజయ్. నేను బాగానే ఉన్నాను అంటుంది పవిత్ర. కాని నిజానికి అహల్య తనను చూడగానే ఎలా రియాక్ట్ అవుతుందో అని తను వరి అవుతోంది. అతను పవిత్ర కళ్లలోకి చూస్తూ, నువ్వేం కంగారు పడద్దు వైఫీ, నేను నీ పక్కనున్నంత వరకు నీ గౌరవానికి, మన కూతురికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అని చెప్పి కార్ నుండి బయటికి దిగి పవిత్ర, ఖుషీల కోసం కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఖుషి తన అమ్మా నాన్నల చెరో చేతిని పట్టుకుంది. ముగ్గురు నడుచుకుంటూ లోపలికి వెళ్తారు. అప్పటికే ఫ్రంట్ డోర్ దగ్గర ఎప్పుడెప్పుడు తన మనవరాలు వస్తుందా అని ఇంపేషెంట్ గా ఎదురుచూస్తున్న అహల్య, ఖుషి, విజయ్తో పాటు పవిత్ర కూడా రావడం గమనిస్తుంది. అంతే, అప్పటి వరకు తన ముఖంలో కనిపించిన చిరునవ్వు ఒక్క క్షణంలో మాయమైంది. ఆమె మనసు కోపంతో, తెలియని ఒక అనీజీ ఫీలింగ్ తో నిండిపోయింది. పవిత్రను ఇగ్నోర్ చేసి ఖుషీని ఎత్తుకొని లోపలికి వెళ్లిపోతుంది అహల్య. పవిత్ర ఇలా జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి మెంటల్ గా ప్రిపేర్ అయి వచ్చింది. మౌనంగా విజయ్తో కలిసి అహల్య వెనకే ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. వాళ్లు డైరెక్ట్ గా హాల్లో కూర్చున్న దామోదర్ను కలిసి అతని ఆశీర్వాదం తీసుకుని చంద్రమౌళిని కలిసేందుకు అతని రూమ్ కి వెళ్తారు. అహల్య ఇదే మంచి సమయమని అనుకుని అశ్వతికి మళ్లీ కాల్ చేసి తనను ఇన్వైట్ చేస్తుంది. కాని అశ్వతి మాత్రం తనకేదో ఎమర్జెన్సీ రావడం వల్ల రాలేకపోతున్నట్లు చెప్తుంది. కాని తను శాశ్వతంగా వెళ్లిపోతున్నట్టు ఆమెకింకా చెప్పలేదు. తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తారు. అహల్యకి పవిత్ర వాళ్లతో కలిసి తినడం నచ్చకపోయినా అయిష్టంగానే మౌనంగా ఉండిపోయింది. తిన్న తర్వాత అందరూ హాల్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. సడన్ గా పవిత్ర చేతికి ఉన్న ఇంపీరియల్ గ్రీన్ కలర్ జేడ్ బ్రేస్లెట్ ను అహల్య గమనించి షాక్ అయ్యింది. అది చాలా విలువైంది మాత్రమే కాదు, చనిపోయిన విజయలక్ష్మి ఈ కుటుంబానికి వదిలిన చిరు జ్ఞాపకం కూడా. విజయలక్ష్మి చనిపోయే ముందు చంద్రమౌళికి ఈ బ్రేస్లెట్ ను ఇచ్చి తన వంశ గౌరవంగా కాపాడగలిగే అర్హత ఉన్న ఆ ఇంటి కోడలికి ఇవ్వమని కోరింది.
ఆ బ్రేస్లెట్ ను ఎలాగైనా సంపాదించుకోవాలి అని అహల్య చాలా ట్రై చేసింది. కాని చంద్రమౌళి తనకా ఛాన్స్ ఇవ్వలేదు. కాని ఇప్పుడు అదే బ్రేస్లెట్ పవిత్రకి, అది కూడా చంద్రమౌళిని కలిసిన తర్వాత ఉండడం చూసి ఖచ్చితంగా తనను ఈ ఇంటి కోడలుగా ఆ ముసలాయన అంగీకరించాడని అర్థం చేసుకుంది. ఇక అందరూ హాల్లోనే ఉండడం చూసిన విజయ్ అతని మ్యారేజ్ విషయంను అనౌన్స్ చేశాడు. అమ్మా, నాన్న, తాతయ్య, నేనొక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. నేను మధుశ్రీ లీగల్గా మ్యారేజ్ చేసుకున్నాం. తొందరలోనే సాంప్రదాయబద్ధంగా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని అన్నాడు. దామోదర్ తన కొడుకు మాటలకు హ్యాపీగా ఫీల్ అయ్యి, మీరిద్దరూ చిలక గోరింకల్లా ఉన్నారు. అయితే పెళ్లి సందడి తొందరలోనే మొదలవుతుందన్నమాట అంటూ నవ్వాడు. మరోవైపు కోపంతో రగిలిపోతున్న అహల్య, ఏమన్నావు? మీరు ఆల్రెడీ లీగల్గా పెళ్లి చేసుకున్నారా? మాకెందుకు చెప్పాలి అనుకోలేదు అంటూ సీరియస్గా అడిగింది. అమ్మా, నేను ముందే చెప్పాను కదా, నేను మధుశ్రీను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని. కాబట్టి నా డెసిషన్కి అడ్డు రావద్దు అంటూ విజయ్ బదులిచ్చాడు. తనకు పవిత్రకి లీగల్గా మ్యారేజ్ అయినప్పటికీ ఇంకా ప్రపంచానికి ఈ విషయం తెలీదు. కుటుంబాన్ని ఒప్పించి ప్రపంచానికి మారుమోగేలా ఒక గొప్ప పెళ్లి వేడుకను చేసుకోవాలన్నదే విజయ్ ఆశ. నేనొప్పుకోను, నేను దీనికి అస్సలే ఒప్పుకోను. మాకు చెప్పకుండా దొంగ పెళ్లి చేసుకోవడమే కాకుండా ప్రపంచమంతా తెలిసేలా చేసుకుని మా అందరి పరువు తీయాలని అనుకుంటున్నారా? మనది హైదరాబాద్లోని చాలా పరువు గౌరవం గల కుటుంబం. అలాంటిది మీ పిచ్చి పిచ్చి పనులతో ఇంటికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారా? అసలు పెళ్లంటే ఏంటో తెలుసా మీకు అంటూ కోపంగా అరిచింది అహల్య. విజయ్ పవిత్రను అతని దగ్గరికి తీసుకుంటూ, నాకు పరువు మర్యాదలు ఏం అవసరం లేదు. నాకు కావాల్సిందల్లా మధుశ్రీ మాత్రమే. ఒకవేళ మధుశ్రీను నాకిచ్చి పెళ్లి చేయకపోతే నేను జీవితాంతం ఒంటరిగా అయినా బ్రతుకుతానేమో కాని మళ్లీ పెళ్లికి సిద్ధం కాను. ఈ జీవితానికి నా మనసు కేవలం మధుశ్రీకి మాత్రమే సొంతం. ఒకవేళ నువ్వు మా రిలేషన్ను ఒప్పుకోకపోతే నేను మధుశ్రీను, చెర్రీను తీసుకుని హైదరాబాద్ వదిలి వెళ్లిపోతాను. ఇక అప్పుడు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయకుండా వెళ్లినందుకు నన్ను తప్పు పట్టకండి అంటూ కోపంగా అహల్యతో అన్నాడు విజయ్. పవిత్ర మౌనంగా కూర్చుని వారి మాటలను వింటూ ఉంది. నాకు కావాల్సిందల్లా మధుశ్రీ మాత్రమే. తనను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోను. ఈ జీవితానికి నా మనసు మధుశ్రీకే సొంతం లాంటి విజయ్ మాటలు తనకు హార్ట్ టచింగ్ గా అనిపించాయి. విజయ్ లాంటి వ్యక్తితో తన డెస్టినీ సెట్ అవ్వడం చాలా లక్కీగా ఫీల్ అయ్యింది పవిత్ర. అసలు నీకు పిచ్చి పట్టిందా? వద్దన్నా ఆ అమ్మాయి వెంటే పడుతున్నావు? అసలు ఆమెలో ప్రేమించి పెళ్లి చేసుకునేంతగా ఏముంది? ఆమె కూడా ఆమె అమ్మలాగే తయారైంది. ఆమె అమ్మ ఎలాంటిదో నాకు తెలుసు. ఈమె కూడా అలాగే అయ్యుంటుంది. అలాంటిది తను నా ఇంటి కోడలుగా వస్తుందంటే నేనెలా యాక్సెప్ట్ చేస్తాను అంది అహల్య. విజయ్ ఇలా మాట్లాడ్డానికి, ఇలా ప్రవర్తించడానికి కారణం పవిత్రే అని అహల్య ఫీలింగ్. తనే విజయ్ను ఇలా మార్చిందని, లేదంటే విజయ్ ఇలా ఎప్పటికీ మాట్లాడాడు అని ఆమె ఫీల్ అయింది. తనను ఎన్ని అన్నా మౌనంగా కూర్చున్న పవిత్ర తన అమ్మను అనేసరికి కోపంతో రగిలిపోయి, అహల్య గారు, మధ్యలో మా అమ్మ గురించి ఎందుకు తెస్తున్నారు? అసలు మా అమ్మ ఏం తప్పు చేసింది? మా అమ్మ మీ భర్త ప్రియురాలైనందుకు తనను మీరు ఇంతలా ద్వేషిస్తున్నారు. ఈవెన్ ఇన్ని సంవత్సరాలయ్యాక కూడా దాన్ని మర్చిపోలేక విజయ్ను నన్ను కూడా ఒకటిగా ఉండనివ్వడం లేదు. నిజం చెప్పాలంటే మీకు నా మీద ఎలాంటి కోపం లేదు. మా అమ్మ మీద ఉన్న ద్వేషమే నన్ను కూడా ద్వేషించేలా చేస్తోంది. నేను విజయ్ ఎంత ప్రేమించుకుంటున్నామో తెలిసాక కూడా మమ్మల్ని విడదీయాలనే చూశారు. మేమిద్దరం అన్నా చెల్లెలి వరస అంటూ కథలల్లారు. మమ్మల్ని విడదీస్తే మీకేమొస్తుంది అంటూ అరిచింది. పవిత్ర ఇలా తనపై ఫ్యామిలీ అందరి ముందు అరుస్తుందని అహల్య ఎక్స్పెక్ట్ చేయలేదు. పవిత్ర మాటలు నిజమైనా వాటిని అహల్య యాక్సెప్ట్ చేయలేకపోతుంది. దాంతో కోపంగా పవిత్ర వైపుకి వేలెత్తి చూపుతూ, అవును, నాకు నువ్వంటే ఇష్టం లేదు. మీ అమ్మ వల్లే నాకు నువ్వంటే ఇష్టం లేదు. నిన్ను మా కుటుంబం ఇక్కడికి ఇన్వైట్ చేయలేదు. వెళ్ళిపో. ఈ క్షణమే నా కళ్ల ముందు నుండి వెళ్ళిపో. ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచింది అహల్య. విజయ్ వెంటనే పైకి లేచి పవిత్ర చేయి పట్టుకుని, అమ్మా, ఒకవేళ మధుశ్రీ వెళ్లాల్సి వస్తే నేను కూడా తనతో పాటే వెళ్ళిపోతాను అంటూ పవిత్రను సపోర్ట్ చేశాడు. హాల్ నుండి గొడవ వినిపించేసరికి బయట ఆడుకుంటున్న ఖుషి లోపలికి వచ్చి తన మమ్మీను నానమ్మ వెళ్ళిపోమని చెప్పడం గమనించి, నానమ్మ, ఎందుకు మమ్మీని వెళ్ళిపోమని అంటున్నావు? నీకు మమ్మీ అంటే ఇష్టం లేదా?
చచ్చిపోయిన అమ్మమ్మ మీద కోపంతో నీకు మమ్మీ అంటే ఇష్టం లేనప్పుడు మమ్మీ మీద కోపంతో నేనంటే కూడా నీకు ఇష్టం ఉండదు. ఒకవేళ మమ్మీ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతా. నేను మమ్మీ డాడీతోనే ఉంటాను అంటూ చెప్తుంది. ఖుషి మాటలకు పవిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. తను చెప్పింది నిజమే. లతశ్రీ మీద కోపంతో పవిత్రను ద్వేషిస్తున్న అహల్య రేపు అదే కోపంతో ఖుషిని ద్వేషించదని లేదు కదా. చెర్రీ, అలా కాదు నాని, నేనెందుకు నిన్ను ద్వేషించుకుంటాను, నువ్వు నా బంగారు తల్లివి అంటూ ఖుషిని ఎత్తుకోబోయింది అహల్య. కాని ఖుషి భయపడుతూ వెనక్కి జరిగి, నేను మమ్మీ దగ్గరే ఉంటాను, నాకు మమ్మీ డాడీ కావాలి అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తున్న ఖుషీని పవిత్ర ఎత్తుకొని ఓదారుస్తూ ఉండగా, నా మనవరాలిని వదిలిపెట్టు, నువ్వు బయటికి వెళ్ళు అంటూ పవిత్రను వార్న్ చేసింది అహల్య. ఇంత జరిగినా కూడా అహల్య తన పంతాన్ని వదులుకోకపోవడం చూసిన చంద్రమౌళి కోపంగా పైకి లేచి, వెళ్లాల్సింది తను కాదు, నువ్వు. అసలు నీ దగ్గర ఏం కారణముందని తనని ఇంటి నుండి పంపించడానికి చూస్తున్నావ్? ఎన్నో సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని నీ కొడుకు జీవితం పాడు చెయ్యాలని చూస్తున్నావా? అసలు మధుశ్రీ, విజయ్ పెళ్లి చేసుకోవడంలో మా అందరికీ లేని అభ్యంతరం నీకేంటి? నీ వల్ల నీ కొడుకు ఎంతలా బాధపడుతున్నాడో ఏ రోజైనా అర్థం చేసుకున్నావా? పెళ్లి చేసుకునేది వాడు, వాడికి నచ్చాలి ఆ అమ్మాయి, నీకు కాదు. ఇన్ని సంవత్సరాలుగా వాడు ఎంత కష్టంగా బ్రతికాడో అందరికీ తెలుసు. పవిత్ర వచ్చినప్పటి నుండే వాడి జీవితంలో కొంత సంతోషం మొదలయ్యింది. నువ్వు అది కూడా తీసేయాలని చూస్తున్నావా? అసలు మనవాడు మళ్లీ నడవగలుగుతున్నాడంటే దానికి కారణం తనే. నీకు వాళ్ల కూతురు కావాలి కాని తను వద్దు. నీ సంతోషం కోసం నీ కొడుకు సంతోషాన్ని దూరం చేసి ఒక తల్లి నుండి బిడ్డను దూరం చేయాలని అనుకుంటున్నావా? 20 సంవత్సరాల ముందు జరిగిన విషయాన్ని నువ్వు ఇంకా ఎందుకు మర్చిపోలేకపోతున్నావు అని గట్టిగా అరుస్తూ అహల్యను తిట్టాడు. ఇంతకు ముందు ఖుషి మాట్లాడిన మాటలు చంద్రమౌళి మనసును టచ్ చేశాయి, అతన్ని ఆలోచింపచేశాయి. వాళ్ల మధ్య ఉన్న పంతాలకు పిల్లల జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదని చంద్రమౌళి రియలైజ్ అయ్యాడు. అంతేకాదు, అతని మనవడి కోసం, మనవడి జీవితం వాడికి నచ్చినట్టుగా సంతోషంగా ఉండడానికి రాజేశంతో అతనికి ఉన్న గొడవను కూడా మర్చిపోయి ఈ పెళ్లి జరిపించాలని ఫిక్స్ అయ్యాడు. ఆయనే అతని కోపాన్ని పక్కన పెట్టి రాజేశంతో మళ్లీ కలిసిపోయి ఈ ఇద్దరు పెళ్లి చేయాలని చూస్తున్నప్పుడు అహల్య ఎందుకింకా అలాగే మారకుండా ఉందో చంద్రమౌళికి అర్థం కాలేదు. అహల్యకి గుణపాఠం చెప్పాలని చంద్రమౌళి అనుకుని, ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నాను. మధుశ్రీ ఈ ఇంటికి కోడలిగా వస్తుంది, వీళ్ల పెళ్లి కూడా జరుగుతుంది. అహల్య, నీకు నా నిర్ణయం నచ్చకపోవచ్చు, కాబట్టి నువ్వు ఈ ఇంటి నుండి వెళ్లిపోవచ్చు. నీలాంటి కోడలు ఈ ఇంటికి అక్కర్లేదు అంటూ తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్తాడు చంద్రమౌళి. ఆయన మాటలు అహల్య ముఖం మీద చెంపదెబ్బ కొట్టినట్టుగా అనిపించాయి. తను మధుశ్రీని ఇంటి నుండి పంపాలని ప్లాన్ చేసి చివరికి తనే ఇంటి నుండి వెళ్లిపోయే పరిస్థితి తెచ్చుకుంది. దామోదర్ కూడా అతని తండ్రి మాటలని సపోర్ట్ చేస్తూ, అహల్య, మనిద్దరి మధ్య ఎన్ని గొడవలున్నప్పటికీ నువ్వు ఇంటిని వదిలి వెళ్లిపోవడం నాకిష్టం లేదు. కాని నువ్వు విజయ్, మధుశ్రీల ఫ్యామిలీను బ్రేక్ చేయాలని చూస్తే మాత్రం నేనూరికే ఉండలేను. వాడు మన కొడుకు, వాడి కుటుంబాన్ని నువ్వు ఇలా బ్రేక్ చేస్తే చివరికి బాధపడేది వాడే. నువ్వు ఎలాగో ఆ అమ్మాయిని నీ కొడలుగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు కాబట్టి నువ్వే అతస్థానం నుండి వెళ్ళిపో అంటూ అహల్యను మార్చలేని నిస్సహాయతతో అన్నాడు. దామోదర్ కూడా తనకు సపోర్ట్ చేయకుండా ఉండడం చూసిన అహల్య షాక్ అయ్యింది. నిన్నగాక మొన్న కలిసిన పవిత్ర కోసం విజయ్ ఇంతలా సపోర్ట్ చేస్తుంటే, పెళ్లి జరిగి ఎన్నో సంవత్సరాలవుతున్నా తనకు దామోదర్ కొంచెం కూడా సపోర్ట్ చేయకపోవడం చూసి అహల్య ఆశ్చర్యపోయింది. ఈ క్షణం తనలో తప్పేదైనా ఉందేమో అన్న ఆలోచన ఆమెలో కలిగింది. తన యాక్షన్స్ కి రిగ్రెట్ గా ఫీల్ అవుతూ బయటికి నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. తను వెళ్లేప్పుడు తనను ఎవరూ కూడా ఆపలేదు. ఆ క్షణం తన వల్ల అందరూ ఎంత హర్ట్ అయ్యారో అర్థం చేసుకుంది అహల్య. అందరినీ బాధపెట్టినందుకు ఇదే తనకు శిక్ష అని అనుకుని గడప దాటేందుకు ముందుకు నడిచింది. ఇక ఈ కుటుంబంతో, ఈ ఇంటితో తన రిలేషన్ అయిపోయిందని అనుకుంటున్న సమయంలో ఖుషి పరిగెత్తుకుంటూ వెళ్లి అహల్యను ఆపి, నానమ్మ వెళ్ళిపోకు, మమ్మీ లేకుంటే నేనెలా బాధపడతాను, నువ్వు వెళ్ళిపోతే డాడీ అలాగే బాధపడతాడు, వెళ్ళిపోకు నాన్నమ్మా అని అంది.
తన మాటలకు అహల్య వెంటనే ఖుషీని ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఏడ్చింది. మంచి కోడలు కాదు, మంచి కుటుంబం, మంచి వారసత్వం కదా ముఖ్యమని రియలైజ్ అయ్యి తన తప్పు తెలుసుకుంది. నన్ను క్షమించండి, నాకిప్పుడు తెలుస్తోంది నేనెంత పెద్ద తప్పు చేశానో. మధుశ్రీ నాకు నచ్చకపోవచ్చు, కాని చెర్రీ లాంటి గొప్ప వారసత్వం దొరికినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నాకు నా కొడుకు సంతోషం కన్నా ఏదీ ముఖ్యం కాదు అంటూ ఏడ్చింది అహల్య. పవిత్ర వైపుకి తిరిగి, నువ్వు చెప్పింది నిజమే, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. మా ఆయన మనసులో మీ అమ్మ ఉందన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోయాను, అంతే. నేను మాత్రమే కాదు, ఏ ఆడది అది భరించలేదు. అంతెందుకు, విజయ్ మనసులో ఇంకెవరో ఉన్నారంటే నువ్వు భరించగలవా అంటూ తనను ప్రశ్నించింది. ఆ ప్రశ్నకే పవిత్ర కళ్ల నుండి నీళ్లు తిరిగాయి. చూశావా, మాట వరుస కన్నందుకే నీకేడుపొచ్చింది. 20 ఏళ్లు ఆ బాధను దాచుకుని నేనెలా సంతోషంగా ఉంటాను చెప్పు. అందుకే నాకు మీ అమ్మ మీద కోపం. నా భర్త ప్రేమ నాకు దక్కకుండా చేసినందుకు మీ అమ్మ మీద ద్వేషం. నిన్ను చూసినప్పుడల్లా మీ అమ్మ మాత్రమే నాకు గుర్తుకు వస్తుంది. అలాంటిది నువ్వు నా కోడలైతే ప్రతిరోజు నా భర్త మనసులో ఉంది నేను కాదు అన్న ఆలోచన కలిగి నేను నరకం అనుభవించాల్సొస్తుందన్న ఒక అనీజీ ఫీలింగ్ వల్లే నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోయాను. కాని నా జీవితం అయిపోయింది. నా కోసం మిమ్మల్ని విడదీయడం అనేది నా సెల్ఫిష్నెస్ అవుతుంది. నా కొడుకు సంతోషంగా ఉంటాడంటే నాకు ఏ అభ్యంతరం లేదు అంటూ ఎమోషనల్ అయింది అహల్య. తన మాటలకు అందరికీ ఏడుపు వచ్చింది. ఆమె మనసులోని బాధను అందరూ అర్థం చేసుకున్నారు. దామోదర్ అతని తప్పును తెలుసుకున్నాడు. తను ప్రేమించిన మనిషి కోసం తనను కట్టుకుని ఆమె జీవితాన్నే అతనికి అంకితం చేసిన అహల్యను ఎంతలా బాధ పెట్టాడో తెలుసుకుని, అహల్య, తప్పు నాదే. లతశ్రీ మీద ప్రేమతో గుడ్డివాడిలా నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నా వల్ల చాలా బాధపడ్డావని నాకు తెలుసు. కనీసం ఇప్పటినుండైనా నిన్ను సరిగ్గా ట్రీట్ చేస్తాను, నన్ను నమ్ము అంటూ దామోదర్ ప్రామిస్ చేశాడు. ఇక ఇంట్లో వాళ్లందరూ వాళ్ల నెగటివిటీని వదిలేసి తప్పులు తెలుసుకుని పాజిటివ్ ఎనర్జీతో పవిత్ర విజయ్ పెళ్లి గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. విజయ్ పెళ్లి హైదరాబాద్లోని ఇప్పటి వరకు ఎవరూ చూడని, కనీ విని ఎరుగని రీతిలో చెయ్యాలని చంద్రమౌళి డిసైడ్ అయ్యాడు. విజయ్ ఇదే మంచి సమయమని అనుకొని, అమ్మా, నాన్న, మీకింకొక విషయం చెప్పాలి. శామ్ కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది అంటూ చెప్పగానే అతని మాటలు పూర్తి కాకముందే, ఏంటి, ఆ చిన్న రాక్షసి పెళ్లి కొప్పుకుందా? అయితే ఇంకేంటి, ఇద్దరి పెళ్లి ఒకేసారి చేసేద్దాం. ఇంతకు దాన్ని కట్టుకొని తట్టుకోగల కెపాసిటీ ఉన్న బకరా ఎవరు అంటూ చంద్రమౌళి నవ్వాడు. విజయ్ నవ్వుతూ, నా ఫ్రెండ్ సంజయ్ అని చెప్పాడు. అహల్య మళ్లీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళింది. విజయ్ చెయ్యిని పట్టుకుని అతన్ని ఒక ఖాళీ గదిలోకి తీసుకువెళ్లి, విజయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? సంజయ్ సమీరా పెళ్లి చేసుకోవడమేంటి? మీరిద్దరూ ఇంకా ఫ్రెండ్సా? అసలు సంజయ్కి మధుశ్రీకి మధ్య రిలేషన్ ఏంటి? వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టు నేను విన్నాను అంటూ ఆశ్చర్యంగా అడిగింది. అమ్మా, అదంతా ఒక మిస్అండర్స్టాండింగ్. మధుశ్రీకి సంజయ్ ఒక బ్రదర్ లాంటివాడు. సంజయ్, శామ్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇక నేను సంజయ్ మంచి ఫ్రెండ్స్. నువ్వే తప్పుగా అర్థం చేసుకుని ఊరికే కంగారు పడుతున్నావు అంటూ విజయ్ వివరించాడు. తన డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాక అహల్య కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. హాల్లో పెద్దవాళ్లంతా ఈ 2 పెళ్లిళ్ల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండగా మరోవైపు ఖుషీ రాహుల్తో కలిసి గేమ్స్ ఆడుకుంటోంది. కొద్దిసేపటికి అక్కడికి జాక్ వచ్చాడు. జాక్ రాగానే ఖుషీ వద్దకు వెళ్లి, చెరీ బేబీ, నేను నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ ఒక బాక్స్ చూపించాడు. అందులో ఒక వైట్ కలర్ ర్యాబిట్ ఉంది. వావ్, ర్యాబిట్ చాలా క్యూట్ గా ఉంది అంటూ ఖుషీ జాక్ తో అంటుంది. జాక్ రాకతో అక్కడ రాహుల్ ఉన్న విషయం కూడా ఖుషీ మర్చిపోయింది. జాక్ నవ్వుతూ, కాని నీకన్నా క్యూట్ గా కాదు అంటూ ఖుషీ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఎపిసోడ్ 281 ఇట్స్ రివెంజ్ టైమ్. విజయ్ పవిత్రల పెళ్లికి అడ్డు చెప్పిన అహల్యని దామోదర్, చంద్రమౌళి మందలించారు. జాక్ రాగానే ఖుషి అతని వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్లి తన కోసం జాక్ తెచ్చిన లిటిల్ ర్యాబిట్ ను చూస్తూ హ్యాపీగా ఆడుకుంది. ర్యాబిట్ కన్నా నువ్వే క్యూట్ గా ఉన్నావు అంటూ ఖుషి బుగ్గపై ముద్దు పెడతాడు జాక్. ఖుషి బుగ్గపై జాక్ ముద్దు పెట్టడంతో అది చూసిన రాహుల్ షాక్ అయ్యి
జాక్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ చెర్రీ బేబీని ఎందుకు కిస్ చేశావు అంటూ కోప్పడ్డాడు. జాక్ సడన్ కిస్ కి ఖుషీ స్టన్ అయ్యింది. తనకు తెలిసినంతవరకు కిస్ చేస్తే చిన్నబాబు పుడతాడని తను అనుకుంది. అంతే, ఖుషీ వెంటనే పరిగెత్తుకుంటూ మమ్మీ, డాడీ అంటూ విజయ్ పవిత్ర వద్దకు వెళ్తుంది. జాక్, రాహుల్ కూడా ఖుషీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఖుషీని చూడగానే విజయ్ తనను ఎత్తుకుంటూ చెప్పు చెర్రీ, ఏమైంది అంటూ జెంటిల్ గా అడుగుతాడు. డాడీ, మమ్మీ, నాకు లిటిల్ జాక్ కిచ్ పెట్టాడు. అంటే మాకు కూడా చిన్న బాబు పుడతాడా అంటూ ఇన్నోసెంట్ గా అడుగుతుంది. అవును, అప్పుడు మనం అందరం కలిసి ఎంచక్కా ఆడుకోవచ్చు అంటూ జాక్ అతను చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతూ బదులిచ్చాడు. వాళ్ల మాటలకు పవిత్ర ఆశ్చర్యపోతూ బేబీ, నేనీకు ముందే చెప్పాను కదా బాయ్స్ ఎవరిని ముద్దు పెట్టుకోనివ్వద్దు అని చెప్తుంటే మరోవైపు విజయ్ వీళ్ల మాటలు విని నవ్వుకుంటున్నాడు. హా, కాని జాకే నన్ను ముందు కిచ్ చేశాడు అంటూ ఖుషి కంప్లైంట్ చేస్తుంది. విజయ్ నవ్వుతూ ఇట్స్ ఓకే బేబీ, నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు, వెళ్ళి ఆడుకో అంటూ బదులిచ్చాడు. ఖుషి అలా జాక్ పై కంప్లైంట్ చేయగానే రాహుల్ కి కొంచెం సంతోషంగా అనిపించి అతని వైపు చూసి నవ్వుతూ చెప్పాను కదా ఇలా కిండర్ గార్డెన్ పిల్లల్లా పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అని, దట్స్ బ్యాడ్ అని చెప్తాడు. కిండర్ గార్డెన్ అని వినగానే ఖుషి అయిష్టంగా వాళ్ల వైపుకి చూస్తూ కిండర్ గార్డెన్ అంటే ఏంటి, స్కూలా అంటూ వాళ్లను అడుగుతుంది. అవును చెర్రీ, నీకు కిండర్ గార్డెన్ అంటే తెలీదా, నువ్వు స్కూల్కి వెళ్ళవా అంటూ జాక్ తన్ను అడుగుతాడు. స్కూల్ అన్న పేరు వినగానే ఏడ్చే ఖుషి ఇప్పుడెలా రియాక్ట్ అవుతుందా అని పవిత్ర, విజయ్ మౌనంగా నిల్చొని అబ్జర్వ్ చేస్తున్నారు. ఖుషి కొంచెం సాడ్ ఫేస్ పెట్టి లేదు, నాకు స్కూల్ అంటే ఇష్టం లేదు, నేను స్కూల్కి వెళ్ళను, అక్కడ అందరూ కొడతారు అంటూ మొండిగా జవాబు ఇవ్వగానే హే చెర్రీ బేబీ, స్కూల్ చాలా బాగుంటుంది, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, గేమ్స్ ఉంటాయి, కావాలంటే నువ్వు మా స్కూల్కి రా, నేను జాక్ ఒకే స్కూల్, నువ్వు మాతోనే ఆడుకోవచ్చు, నిన్నెవరూ కొట్టరు అంటూ ఖుషీని ఎంకరేజ్ చేస్తాడు రాహుల్. ఖుషి ఫైనల్ గా విజయ్ వైపు తిరిగి డాడీ, నాకు కూడా స్కూల్కి పోవాలని ఉంది, కానీ లిటిల్ జాక్, రాహుల్ ఉన్న స్కూల్కే వెళ్తాను, నేను వాళ్లతోనే ఉంటాను అని చెప్తుంది. ఖుషి స్కూల్కి వెళ్లడానికి ఒప్పుకోవడంతో పవిత్ర, విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జాక్ ను, రాహుల్ ను పవిత్ర హత్తుకొని వాళ్ల నుదుటి మీద ముద్దు పెడుతూ చాలా థ్యాంక్స్ బాయ్స్, నేను మీకోసం నెక్స్ట్ టైం చాక్లెట్స్ తెస్తాను అంటూ సంతోషంగా చెప్తుంది. విజయ్ ఇమ్మీడియట్ గా జాక్, రాహుల్ చదువుతున్న రెయిన్బో కిడ్స్ స్కూల్ కి కాల్ చేసి ఖుషికి అడ్మిషన్ తీసుకున్నాడు. తనని డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేపిస్తాడు. నెక్స్ట్ డేనే ఖుషి జాయిన్ అవ్వొచ్చని స్కూల్ హెడ్ చెప్పడంతో పవిత్ర, విజయ్ వెంటనే ఖుషిని తీసుకుని తన కొత్త స్కూల్ కి కావాల్సిన బుక్స్, యూనిఫామ్ కొనడానికి షాపింగ్ కి వెళ్తారు. షాపింగ్ అయ్యాక పవిత్ర తన లిటిల్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంది. కాని తనకు ప్రీతి నుండి తనను అర్జెంట్ గా కలవమంటూ కాల్ రావడంతో ఖుషీని విజయ్ దగ్గర వదిలేసి వాళ్ళనుకున్న ప్లేస్ కి వెళ్తుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఫైనల్ గా ప్రీతి తను పవిత్రను పిలిచినందుకు మెయిన్ రీజన్ చెప్తూ హే పవి, నేను నిన్ను పిలవడానికి ఒక రీజన్ ఉంది, అదేంటో తెలుసుకోవాలని నీకు లేదా అని అడుగుతుంది. అఫ్కోర్స్ ఆరెంజ్, ఏంటది అంటూ పవిత్ర ఎక్సైటింగ్ గా అడుగుతుంది. నేను ఆనంద్ అపార్ట్మెంట్ కొనాలని అనుకుంటున్నాం కదా, మేం కొన్ని ఇల్లు సెలెక్ట్ చేశాము, నువ్వు నాతో కలిసి చెక్ చేయడానికి వస్తావా అంటూ ప్రీతి అడగగానే అఫ్కోర్స్ వస్తాను ఆరెంజ్, కానీ అసలు విషయం చెప్పలేదే, చూస్తుంటే నీ వెడ్డింగ్ డే తొందరలోనే ఉన్నట్టుంది, నన్ను పెళ్లికి పిలవడం లేదా ఏంటి, పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా అంటూ తనను టీస్ చేస్తుంది పవిత్ర. ప్రీతి సిగ్గుపడుతూ యాక్చువల్ గా నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్, కాబట్టి నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఖచ్చితంగా మా పెళ్లవుతుంది అంటూ హ్యాపీగా అసలు విషయం చెప్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని వినగానే పవిత్ర ఆశ్చర్యపోతూ ప్రీతి కడుపు మీద చేయి పెట్టి నిజమా, నువ్వు నిజంగా ప్రెగ్నెంటా, నువ్వు అమ్మవు కాబోతున్నావా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. అవును, నాకు నిన్నే తెలిసింది, నేను ప్రెగ్నెంట్ అయ్యి 53 డేస్ అయిందని డాక్టర్ చెప్పారు అని చెప్తుంది ప్రీతి. వావ్, సూపర్ ఆరెంజ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, మీరిద్దరూ అపార్ట్మెంట్ తీసుకుని పెళ్లి చేసుకుని ఒక క్యూట్ లిటిల్ ఏంజల్ కి జన్మనివ్వాలి అంటూ ప్రీతిని హక్ చేసుకుని మనస్ఫూర్తిగా గ్రీట్ చేస్తుంది పవిత్ర.
అవును, నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మనసారా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ప్రేమకి గుర్తుగా బేబీకి జన్మనిచ్చాక లైఫ్ ఎంత బావుంటుందో. ఆ ఫీలింగ్ వినడానికి చాలా బావుంది. మేబీ లైఫ్ సెట్ అయ్యాక నేననుకున్నట్టే ఏదో ఒక రోజు స్క్రీన్ రైటర్ని అవ్వాలని అనుకుంటున్నా. ఆ రోజు త్వరలోనే రావాలని నా ఆశ అని అంటుంది ప్రీతి. ఇద్దరూ కలిసి నివాస్ కమ్యూనిటీలో ప్రీతికి అపార్ట్మెంట్ సెలెక్ట్ చేయడానికి వెళ్లారు. వెళ్లే దారిలో పవిత్ర కూడా ఒక హ్యాపీ న్యూస్ ను ప్రీతితో షేర్ చేసుకుంటూ తన మ్యారేజ్ కి అందరూ ఒప్పుకున్నారని, ఈవెన్ అహల్య కూడా ఒప్పుకుందని చెప్తుంది. ప్రీతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, పవి, నువ్వు కోరుకున్నది జరిగింది కదా, ఇంకేంటి అంతా హ్యాపీసా అని అడుగుతుంది. హా, కానీ రాజేశం తాతయ్యకి ఇంకా తెలీదు. తాతయ్యకి విజయ్ ఫ్యామిలీ అంటే అస్సలు ఇష్టం లేదు. తాతయ్య ఒప్పుకోవడం కష్టమే అనిపిస్తోంది. నాకు భయంగా ఉంది అంటూ పవిత్ర చెప్పగానే, భయపడకు పవి, ఒక్కసారి చెప్పి చూస్తేనే కదా తెలుస్తుంది ఒప్పుకుంటారో లేదో అని. నీకు టెన్షన్గా అనిపిస్తే విజయ్ను తీసుకెళ్ళు అంటూ సలహా ఇచ్చింది ప్రీతి. తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని అపార్ట్మెంట్స్ చూశాక ఫైనల్ గా 7th ఫ్లోర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ ను సెలెక్ట్ చేసుకుని పేమెంట్ కూడా చేస్తారు. ఒక బ్యూటిఫుల్ హౌస్ ను తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ వికాస్ కమ్యూనిటీ నుండి రిటర్న్ అవుతూ వచ్చే దారిలో ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంతలో ప్రీతి, హే పవి, నువ్వు నీ నోవెల్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు అంటూ అడిగింది. యాక్చువల్గా ఆ నోవెల్ కి ఇంకొంచెం ఎడిటింగ్స్ ఉన్నాయి. అవి అయ్యాక విజయ్ కి నోవెల్ ను గిఫ్ట్ గా ఇచ్చి ఒక మంచి ప్లాట్ఫామ్ లో పబ్లిష్ చేయాలని చూస్తున్నాను అని చెప్తుంది పవిత్ర. వావ్ పవి, ఐఎమ్ వెయిటింగ్ అంటూ ప్రీతి హ్యాపీగా చెప్తుంది. పవిత్ర గుండె లోతుల్లో అనే పేరుతో ఒక నావెల్ రాస్తున్నట్టు ప్రీతికి తెలుసు. ఆ నావెల్ తన రియల్ లైఫ్ బేస్డ్ గానే తనను పార్వతీగా, విజయ్ను శివన్ గా పోర్ట్రే చేస్తూ రాసిన స్టోరీ అది. ఇక తన పెళ్లికి అందరూ ఒప్పుకోవడంతో తొందరగా ఆ నావెల్ ను కంప్లీట్ చేసి విజయ్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటుంది పవిత్ర. తర్వాత ఆనంద్ నుండి ప్రీతికి కాల్ రావడంతో తనక్కడి నుండి వెళ్లిపోయింది. సంజు కిరణ్లను కలిసి చాలా రోజులైందని తన హ్యాపీ న్యూస్ ను వాళ్లతో షేర్ చేసుకోవాలని అనుకుని కిరణ్ కి కాల్ చేస్తుంది పవిత్ర. హే బ్రో, ఈరోజు నువ్వు ఫ్రీయేనా? డిన్నర్ కి బయటికి వెళ్దామా అంటూ హ్యాపీగా అడుగుతుంది పవిత్ర. ఏంటి బ్రో ఇంత హ్యాపీగా ఉన్నావు, ఏంటి విషయం అంటూ కిరణ్ అడగ్గానే, నువ్వు డిన్నర్కి వస్తానంటే చెప్తాను అంటూ పవిత్ర బదులిచ్చింది. యాక్చువల్గా సారీ మధు, ఈ మధ్య రూమర్స్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. అందుకే నేను ఫీమేల్ యాక్టర్స్ తో హ్యాంగ్అవుట్ అవ్వడం ఆపేస్తున్నాను. అట్లీస్ట్ అప్పుడైనా సంజుకి నా మీద మంచి ఒపీనియన్ కలుగుతుంది. కొత్త కొత్త రూమర్స్ తో తనను ఇన్సెక్యూర్ గా ఫీల్ చేయడం నాకిష్టం లేదు అంటూ సిన్సియర్ గా చెప్పాడు కిరణ్. ఓహో అలాగా, సరే అయితే నువ్వు రావద్దు, నేను సంజు మాత్రం వెళ్లి హ్యాపీగా డిన్నర్ చేస్తాం అని నవ్వుతూ చెప్తుంది పవిత్ర. సంజు వస్తుందని తెలియగానే, నేను 2 నిమిషాల్లో అక్కడుంటాను, నువ్వు అర్జెంట్ గా లొకేషన్ షేర్ చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేసి బయలుదేరాడు కిరణ్. కిరణ్ లొకేషన్ కి వచ్చేసరికి ఆల్రెడీ పవిత్ర, సంజుప్రియ, పుష్ప ఫుడ్ ఆర్డర్ చేసుకుని అతని కోసం వెయిట్ చేస్తున్నారు. కిరణ్ డైరెక్ట్ గా సంజు పక్కన కూర్చుంటూ, హే సారీ ఫర్ ద లేట్ అని అంటాడు. నీకోసం ఎవరు వెయిట్ చేస్తున్నారని సారీ చెప్తున్నావు? ఆయన అసలు నిన్నెవరు పిలిచారు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది సంజుప్రియ. అలా కిరణ్ సంజుల మధ్యలో ఒక చిలిపి గొడవ మొదలైంది. కిరణ్ మీద ఒకప్పుడు ఉన్నంత కోపం, ద్వేషం సంజులో ఇప్పుడు లేవు. అలా అని అతనిపై ఉన్న ప్రేమను ఆమె బయటపెట్టడం లేదు. ఎప్పటిలాగే అతను ఎంత ప్రయత్నించినా తను తన మనసులోని ఫీలింగ్స్ ను లోపలే దాచుకుంటూ బయటికి మాత్రం అతనంటే కోపం అన్నట్టు బిహేవ్ చేస్తుంది. కాని మునుపటితో పోల్చితే తను చాలా మారింది. దానికి కారణం కిరణే అని చెప్పొచ్చు. పవిత్ర తన మ్యారేజ్ ఫిక్స్ అయినట్టు వాళ్లకు చెప్తుంది. తొందరలోనే తను కోరుకున్న వ్యక్తితో తన పెళ్లి జరగబోతోందని చెప్తుంది. అందరూ తనకు బెస్ట్ విషెస్ చెప్తూ తనను హ్యాపీగా గ్రీట్ చేస్తారు. డిన్నర్ పార్టీ అయ్యాక సంజుతో కలిసి టైం స్పెండ్ చేయడానికి కావాలని అతను తన కార్ తెచ్చుకోలేదని చెప్పి తనకు లిఫ్ట్ ఇవ్వమని సంజుని కిరణ్ రిక్వెస్ట్ చేసుకున్నాడు. అలా సంజు, కిరణ్ ఒకే కారులో వెళ్లిపోతారు. పవిత్ర, పుష్ప కలిసి హోటల్ నుండి బయటికి వస్తుండగా అనుకోకుండా సామ్రాట్ ఒక కొత్త అమ్మాయితో కలిసి ఎక్కడికో వెళ్తుండడం గమనిస్తారు. పవిత్ర దూరంగా వెళ్తున్న సామ్రాట్ వైపు చూస్తూ, హే పుష్ప, నువ్వు ఇప్పటివరకు ఎప్పుడైనా ఎవరిపైనైనా రివెంజ్ తీర్చుకున్నావా అంటూ అడిగింది. రివెంజా? లేదే అంటూ పుష్ప జవాబివ్వగానే,
అయితే పద, ఈ అక్కను చూసి నేర్చుకో, రివెంజ్ ఎలా తీర్చుకోవాలో. ఇట్స్ రివెంజ్ టైం అంటూ పుష్ప చేతిని పట్టుకుని కార్లో కూర్చొని సామ్రాట్ను ఫాలో చేస్తుంది పవిత్ర. పుష్ప చాలా కన్ఫ్యూజింగ్ గా చూస్తూ, మధుశ్రీ, నువ్వు ప్రెసిడెంట్ సామ్రాట్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అంటూ ప్రశ్నిస్తుంది. ఆ వేస్ట్ ఫెలోను నువ్వు ప్రెసిడెంట్ అంటూ రెస్పెక్ట్ ఇస్తున్నావా? వాడు నన్ను 5 years ముందు మురళీ శర్మ అనే ఒక ఇడియట్ కి డబ్బుల కోసం అమ్మేయాలని చూశాడు. అందుకే ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నా అని అంది పవిత్ర. పుష్ప షాక్ అవుతూ, ఏంటి, సామ్రాట్ ఇంత ఘోరమైన వాడా? అయితే తప్పులేదు, రివెంజ్ తీసుకోవాల్సిందే అని చెప్తూ, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటూ అడగగానే తనకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పవిత్ర. సామ్రాట్ ఆ అమ్మాయితో కలిసి ఒక హోటల్ రూమ్ కి వెళ్తాడు. పుష్ప వాళ్లను ఫాలో అయ్యి అతను వెళ్లిన రూమ్ డీటెయిల్స్ పవిత్రకి మెసేజ్ చేస్తుంది. పవిత్ర వెంటనే పోలీసులకు కాల్ చేసి అక్కడ ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు రిపోర్ట్ చేస్తుంది. అంతే, 10 నిమిషాల్లో అక్కడికి పోలీసులు వచ్చి సామ్రాట్ను పట్టుకున్నారు. సామ్రాట్తో ఉన్న ఉమెన్ ఐడెంటిటీను చెక్ చేసి తనొక ప్రాస్టిట్యూట్ అని కన్ఫర్మ్ అవ్వగానే అతన్ని అరెస్ట్ చేస్తారు. మరోవైపు పుష్ప, పవిత్ర సీక్రెట్ గా పోలీసులు సామ్రాట్ను అరెస్ట్ చేస్తున్న ఫోటోస్ తీసి ఇంటర్నెట్లో లీక్ చేస్తారు. పవిత్ర సామ్రాట్ మీద రివెంజ్ తీర్చుకున్న సంతోషంతో హ్యాపీగా ఇంటికి బయలుదేరుతుంది. తను ఇంటికి వచ్చేలోపే ఆల్రెడీ విజయ్ ఫ్లాట్ కి వచ్చేశాడు. పవిత్ర వచ్చినట్టు కార్ సౌండ్ వినిపించగానే తన కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఉత్సాహంగా డోర్ దగ్గరికి వచ్చి తన కోసం డోర్ ఓపెన్ చేసి వెయిట్ చేస్తున్నాడు. పవిత్ర ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమెను గట్టిగా హగ్ చేసుకుని, హే వైఫీ, ఇంత లేట్ అయిందేంటి, డిన్నర్ చేశావా అంటూ అడిగాడు విజయ్. పవిత్ర అతన్ని హగ్లోని ప్రేమను ఫీల్ అవుతూ, నేను ఆల్రెడీ బయట తినేసొచ్చాను హబ్బీ, నువ్వు తిన్నావా? చెర్రీ తినేసి పడుకుందా అని అడుగుతుంది. అఫ్కోర్స్, చెర్రీ బేబీ తిని పడుకుంది, నేను కూడా తిన్నాను, కానీ నాకింకా ఆకలిగా ఉంది అంటూ ఆమెను మరింత గట్టిగా హగ్ చేసుకుంటూ అన్నాడు విజయ్. అవునా, అయితే ఒక 5 minutes ఆగు, నీకోసం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంటూ పవిత్ర అతని కౌగిలి నుండి విడిపించుకుని కిచెన్ వైపుకి వెళ్లబోతుంది. విజయ్ వెంటనే పవిత్రను వెనుక నుండి హగ్ చేసుకుంటూ, హే వైఫీ, నాకు ఫుడ్ కాదు, నువ్వు కావాలి అంటూ పవిత్రను అతని ముద్దులతో ముంచెత్తాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ బాత్రూంకి వెళ్లి షవర్ చేసి బెడ్రూంలోకి వచ్చారు. పవిత్ర తన హెయిర్ను తుడుచుకుంటూ తనలో తాను నవ్వడం చూసి, హే వైఫీ, ఏంటి ఒకదానివి నవ్వుకుంటున్నావు, నాకు చెప్పవా అంటూ అడిగాడు విజయ్. పవిత్ర తను ఈ రోజు పుష్పతో కలిసి చేసిన నాటీ పని గురించి అతనికి చెప్తుంది. పవిత్ర చెప్పింది విని విజయ్ నవ్వుకుంటూ, నువ్వు నిజంగా వాడిని పోలీసులకు పట్టించావా? వావ్, పోలీసులు తీసుకెళ్తుండగా వాడి ముఖం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నవ్వొస్తోంది అని నవ్వుతూ అతని స్టడీ రూమ్ నుండి ఒక ఫైల్ తీసుకునొచ్చి పవిత్రకి ఇస్తూ, ఇదిగో ఈ ఎవిడెన్స్ తీసుకో, ఇది నీకు హెల్ప్ అవుతుంది. ఇంకేం చేసినా కూడా సామ్రాట్ జైలు నుండి బయటికి రాలేడు అంటూ పవిత్ర చేతికి ఎవిడెన్స్ అందించాడు విజయ్. అతను సూర్య గురించి ఎవిడెన్స్ ను సంపాదించడానికి గ్లోబల్ రీడియంట్ కంపెనీకి సంబంధించిన కొంతమంది ఓల్డ్ ఫ్రెండ్స్ ను మీట్ అయ్యాడు. అనుకోకుండా సూర్య క్రైమ్స్ తో పాటు సామ్రాట్ క్రైమ్స్ కూడా అతనికి తెలిసాయి. దాంతో ఆ ఎవిడెన్స్ యూజ్ చేసి పవిత్ర రివెంజ్ ను కంప్లీట్ చేయాలని అనుకుని ఆ ఫైల్ ను పవిత్రకి అందించాడు విజయ్. థాంక్యూ హబ్బీ అంటూ పవిత్ర ఆనందంగా ఆ ఫైల్ ని తీసుకుంది. థాంక్యూలు, సారీలు నేను యాక్సెప్ట్ చేయను, ఓన్లీ కిసెస్ అండ్ హగ్స్ అంటూ విజయ్ బదులివ్వగానే పవిత్ర నవ్వుతూ విజయ్ పెదాల మీద ముద్దు పెడుతుంది. మరోవైపు కిరణ్, సంజు కలిసి స్ట్రీట్స్ లో నైట్ డ్రైవ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కిరణ్ కావాలని సంజుతో టైం స్పెండ్ చేయాలన్న ఆశతో తనను అది కావాలంటూ ఇది కావాలంటూ నన్ను అక్కడ డ్రాప్ చేయి, అక్కడొద్దు ఇక్కడ డ్రాప్ చేయి అంటూ ఆమెను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఫైనల్ గా సంజుకి ఇరిటేషన్ వచ్చి రోడ్ మధ్యలోనే కారు ఆపి, కిరణ్, నువ్వు మర్యాదగా ఇంటికి వెళ్ళిపో, నాతో ఆటలు ఆడాలని చూడకు అని చెప్పి అతన్ని అక్కడి నుండి దింపేసి, నేను వెళ్తున్నాను అంటూ కార్ను ముందుకు డ్రైవ్ చేస్తుంది. కానీ కార్ సడన్ గా బ్రేక్ డౌన్ అయ్యి ఆమె కంట్రోల్ తప్పింది. ముందు నుండి ఒక పెద్ద లారీ వస్తోంది. కార్ కంట్రోల్ తప్పినట్టు కిరణ్ కి తెలీదు. కానీ లారీ వస్తున్నా కూడా కార్ లారీకి అడ్డంగా వెళ్లడం గమనించి కార్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి లైఫ్ రిస్క్ చేసి మరీ సంజును కార్ నుండి అతను బయటికి లాగుతాడు. ఆమె రోడ్కి మరోవైపుకు వెళ్లి పడింది. తనకు సీరియస్ గా ఇంజురీస్ ఏం జరగలేదు.
కాని తనను కాపాడే ప్రయత్నంలో కిరణ్ ఆ లారీ గుద్దుకొని అక్కడికక్కడే రక్తపు మడుగులో స్పృహ కోల్పోతాడు.